నానా ఏరా ఇప్పుడు తెల్లారిందా? నానా నా సెల్కి రీఛార్జ్ చేయించు. నిన్న కాక మొన్నే కదరా చేశాము. అప్పుడు చేసింది నా జియో సిమ్కి, ఇప్పుడు నా ఎయిర్టెల్కి చేయించు త్వరగానే. నీకు 2 సిమ్ములు అవసరమారా? తెల్లార్లు యూట్యూబ్లు చూసుకొని చాటింగ్లు చేసుకొని పని పాటు లేకుండా. చాలే ఊరుకోండి. తెల్లారిసరికి ఆడి మీద పడ్డారేంటి? నా బంగారం నా గోల్డ్ మీద పడ్డారేంటి? వాడు గోల్డేనే, అలా వదిలేస్తే రోల్డ్ గోల్డ్ అయిపోతాడేమో అని నా భయము. ఉద్యోగం సద్యోగం లేకుండా ఆ తోటోళ్ళందరూ ఏం చేస్తున్నారు? బాధ్యతగా లేరా? నీ తోటోళ్ళందరూ లచ్చలు లచ్చలు సంపాదిస్తుంటే నువ్వు మాత్రం ఎక్కడ మొదలెట్టావు అక్కడే మిగిలిపోయావు అని ఏ రోజైనా మేము అన్నావా నాన్నగారు? తండ్రిగా నీకు నాకు ఉద్యోగం వేయించే బాధ్యత లేదు? అవునండి, పాపం నా బంగారం ఏమడిగాడు? చిన్న ఉద్యోగమే కదా, ఇప్పించవచ్చు కదండి. హలో బావగారు, మీ తమ్ముడేంటి కరెక్ట్గా తిండి టైంకి దిగబడిపోతాడు? వాతావరణం ఏట్రా వేడివేడిగా ఉన్నది. అక్క టిఫిన్ ఏంటి బావా వేడివేడిగా ఉన్నావు? ఉద్యోగం చూడలేదంటారు. చూస్తే అసలు ఆడు సోంబేర్లా పడున్నాడు కానీ అక్కడికి వెళ్ళడం లేదు. నేను అప్పారావుకి చెప్పి 3 రోజులు అయింది, వెళ్ళలేదు. 20,000 రూపాయలు శాలరీ. ఆఫ్టర్ ఆల్ 20,000? రేపు నేను ఫారెన్లో జాబ్ చేసినప్పుడు నా ప్యూన్కి ఇచ్చే టిప్ అది. నీ ముఖానికి ఫారెన్లో ఉద్యోగమా? ఆల్రెడీ మావయ్య నా ఫారెన్ జాబ్ కోసం భాషా గారితో మాట్లాడి ఉంచారు. దానికి గాను 10 లక్షలు కట్టాలి. ముందెళ్ళి 10 లక్షలు ఏర్పాటు చేసుకో. అవును బావా, మా ఫ్రెండ్ భాష లేడు, వాళ్ళ కన్సల్టెన్సీలో మనవాడికి జాబ్ రెడీ చేసి ఉంచాడు. డబ్బులకి అడ్డమే లేటు. ఆడికి బుద్ధి లేకపోతే నీకు బుద్ధి లేదురా? ఆడికి వత్తాసు పలుకుతావు? ఫారెన్ ఉద్యోగాలు ఎందుకురా? వాళ్ళు డబ్బులు కట్టించుకుంటారు, కనబడరు. ఒకవేళ పంపించినా కూడా ఆ ఎన్నోళ్ళు ఎన్నో ఎక్కట్లు పడి తిండి తిప్పలు లేక చాలా కష్టాలు పడుతున్నట్టు మనం రోజు పేపర్లో చూస్తున్నాం కదా. మనకి ఫారెన్ ఉద్యోగాలు వద్దురా బాబు. మనం పరిగెట్టి పాలు తాగొద్దు, నిలబడి నీళ్ళు తాగుదాం. చాలండి, ఇన్నాళ్ళు నీళ్ళు తాగించారు కదా, ఇప్పుడు మేము పరిగెట్టి పాలే తాగుతాం. అయినప్పుడు ఏం అడిగాడని? పార్లో చిన్న జాబేనా? దానికి గాని వెళ్తే నా కొడుకు లచ్చలు లచ్చలు సంపాదిస్తుంటే వాళ్ళు సూరమ్మ ఎంకమ్మ అని వాళ్ళందరినీ పిలిచి నా కొడుకు పార్లో జాబ్ చేస్తున్నాడే, లచ్చలు తెస్తున్నాడని చెప్పుకోవద్దు నేను? అత్యాసకి పగటికల్లా కనొద్దే. నా దగ్గరున్న అన్ని లోన్లు పెట్టేశానే, ఇంకే లోను మిగలలేదు. ఒక్క పిఎఫ్ లోన్ ఒకటే మిగిలింది. అది మనకి ఏదైనా కష్టకాలంలో పనికొస్తుంది. లేదంటే మన పాప హాస్టల్లో ఉంది కదా, దాని ఫీజు కట్టడానికైనా పనికొస్తుందని అది అలా ఉంచేనే, అది ముట్టుకోకుండా. రేపేమైనా తేడా వచ్చిందనుకో, ఈ అచ్చమ్మ సూరమ్మ ఈరమ్మ వీళ్ళెవరూ మనకు ఆదుకోరే. అది కాదండి, పిఎఫ్ ఉందన్నారు కదా, అది కొంచెం పెట్టియండి. కొంచెం ఆలోచించి బావా, వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోద్ది. సరే, మీరంతా ఒకటైపోతే నేను ఒక్కడిని ఏం చేస్తాను? నీకు ప్రతి నెలా దాయమని డబ్బులు ఇచ్చేవాడిని కదా, అందులో ఎంత ఉందో చూడు. నేనేమైనా పిచ్చిదాన్ని ఏంటండి? బీరువాలో డబ్బులు పెడితే గుడ్లు పెడతాయి ఏంటి? అందుకనే చీటీలు చిట్టం దగ్గర చీటీ వేసానండి. చీటీలు వేసావా? నాకు ఒక్క మాట కూడా చెప్పలేదు. ఇంత డబ్బు వాళ్ళు పట్టుకుని పారిపోతే? ఊరుకోండి, మీరు నేను పారిపోవాలి గాని అదెక్కడ పారిపోద్ది? సొంత ఇల్లు. ఏమండి, డబ్బుల విషయంలో అలా ఆయన కూడా దగ్గరికి రానివ్వదు. ఏమండి ఇంకెన్నా ఆగాలండి? దేనికి ఆగాలండి? ఉద్యోగాలు అంత తొందరగా రావు. రే బయటికి లాగండి ఇన్ని. డబ్బులు తప్పి నా మీద జులుం చేస్తారా? మీ సంగతి చెప్తాను. నేను రిపోర్టర్ నాన్న, లోపలేం జరిగింది? ఏం చెప్పమంటావు? ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పి నా దగ్గర డబ్బులు తీసుకొని ఇప్పుడు ఉద్యోగం ఇప్పించండి అంటే ససేమరావు కుదరదని నన్ను బయటికి గెంటేశారు. హలో, ఒరే భాష. కృష్ణ చెప్పరా. మా వాడు పని మీ వాడి జాబ్ కోసమే కదా? ఓకే, డబ్బులు సెట్ అయ్యాయి కదా? డబ్బులు సెట్టే పట్టుకుని ఇంటికి వచ్చేయండి అయితే. ఓకే ఓకే. ఎంతసేపు అండి? 10:30 అయింది వచ్చి. లోపల ఆయన ఏం చేస్తున్నాడు? ఓకే ఓకే సరే సరే, త్వరగా అపాయింట్మెంట్ లెటర్ పంపించండి ఈ వారంలో. విజయ్ గారు, మీ పని మీదే ఉన్నాను, మీ పని అయిపోతుంది. ఎన్నాళ్ళు సార్? సంవత్సరం అయ్యింది సార్ ఉద్యోగం డబ్బులు కట్టి. ఉద్యోగాలు ఏమైనా చెట్లు కాసిన అనుకున్నారైతే సార్ ఓకే, మాకు అవన్నీ ఎందుకండి? మీ ఉద్యోగం వద్దు, మాకు ఏమవుతుంది, కానీ మా డబ్బు నాకు ఇచ్చేయండి సార్. నేను వెళ్ళిపోతాను. ఇప్పుడు డబ్బులు అంటే ఎక్కడి నుంచి వస్తాయి? ఏమో మరి ఆ విషయం మాకు తెలియదు.
మేము మట్టు మీకు డబ్బులు కట్టడం ఎంత నిజం, మా డబ్బులు మీకు ఇవ్వడం కూడా అంత మర్యాద. ఓకే, మీకు డబ్బులే కదా కావాలి, 1 వీక్లో నేను అరేంజ్ చేస్తాను. సార్ సేమ్ చెప్తాను సార్, మీకు అంటే చెప్తాను సార్. సార్ మీరు మండే సరిగా డబ్బులు ఇవ్వకపోతే మట్టుకు నేను కూడా వెళ్ళి మీకు చూపిస్తాను. ఎప్పుడు ఇలా మాట్లాడలేదు, ఇది మట్టుకు చూడండి, మర్యాద కూడా చెప్తున్నా. రారా కృష్ణ, బాగున్నావా? అంతా ఓకేరా. ఆ, ఆ, మా బావగారు, ఓకే, మా మేనల్లుడు. నమస్తే, కూర్చోండి. ఓకే ప్రసాద్, సర్టిఫికెట్స్ తీసుకుని సింగపూర్లో మన ఏజెంట్కి అప్లోడ్ చేయి. సార్ ఈ పని గ్యారంటీగా అయిపోతుంది కదా సార్ మన జాబు. నేను రూపాయి పొదుపు చేసుకొని సంపాదించిన డబ్బు సార్, ఎలాగైనా అయ్యేటట్టు చూడండి. ఏం పర్వాలేదండి, ఈ భాష ఏ భాషలో చెప్పినా మీ ఉద్యోగం పక్కా. నన్నా ఏంటన్నా అక్కడ గొడవ ఏంటి? మేటి సంవత్సరం అయింది నేను డబ్బులు కట్టి, ఈ రోజు కూడా నాకు ఉద్యోగం లేదు, సద్యోగం లేదు. ఏమైనా ఇస్తాను వ్యక్తులు, మీరు కానీ డబ్బులు ఏం కట్టినట్టు ఉన్నారు. జాగ్రత్త చెప్పుకోరా బాబు. సరే అన్న. మాయా 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 మాయా, ఆ భాష అన్న ఆయన కరెక్టే కదా? కరెక్టేరా. ఇప్పుడు భాష సినిమా చూసావా లేదా నువ్వు? ఆ, సూపర్ స్టార్. దాంట్లోనే రజనీకాంత్ సూపర్ స్టార్, మనోడు దీంట్లో సూపర్ స్టార్. నువ్వేమీ వరి అవ్వకో. కరెక్టే, ఆ డబ్బులు కట్టి సంవత్సరాలు అయిందంట, ఇప్పటికీ ఉద్యోగం రాలేదు. ఏమంటావు? మొన్నేమి భాష మోసం చేయడు. అయినా సరే ఈ విషయం డాడీతో ఏం చెప్ప. చెప్తే ఇంకేమనుందా? ఏంటిది తలమేస్తుంది, కొంత తీసి పారిపోయారా? మీరంతా ఎవరండి? సార్ ఉద్యోగాలు ఇప్పిస్తానని డబ్బులు కట్టారు సార్. మీరు కూడా బాధితులు అయితే? అవును సార్. మీలాగే చాలా మంది వచ్చి మోసపోయారండి. వీళ్ళందరూ కూడా పర్వాలో ఉన్నారు, వీళ్ళంతా మోసగాలు. సార్ ఇలా అయితే మా పరిస్థితి ఏంటి సార్? ఇది అయితే నిజమండి. మీరు ఏం చేస్తారంటే ఇమీడియట్గా సిపి గారిని వెళ్ళి కలిసి కంప్లైంట్ ఇవ్వండి. సిపి గారికి వెళ్ళమంటారు. అవునండి, థ్యాంక్ యూ సార్. ఎంత పని చేసినావో సిట్టమ్మో సిట్టమ్మా, రూపాయి కూడబెట్టి నీ కాడ దాసినానే. అమ్మా అమ్మా ఏమైంది? అయిపోయింది. ఎందుకు ఎడుతున్నావు? ఏమైంది అక్క, ఏడుస్తున్నావు? అయిపోయిందిరా. ఏమైంది? సీటీలు సిట్టం మొత్తం సొట్లు పెట్టుకొని వెళ్ళిపోయిందిరా. అయ్యో, ఆ భాష కూడా ఉద్యోగం ఇప్పిస్తానని మోసం చేసి డబ్బులతో పారిపోయాడు. అందుకేరా మీ నాన్న చెప్పినట్టు వినాలిరా. అప్పటికి నాన్న చెప్పాడు, ఆయన మాట అన్నందుకు మనకు తగిన శాస్తి జరిగింది. నిలబడి నీళ్ళు తాగాలి కానీ పరిగెత్తుకెళ్ళి పాలు తాగకూడదురా. సిపి గారికి కంప్లైంట్ ఇద్దాంలే, అయిపోయింది ఏదో అయిపోయింది. అన్నీ తెలిసి కూడా మీరు ఎందుకు ఇలా చేశారండి? ఉద్యోగం లేని కొడుకు, చీటీలు ఇయ్యాలని భార్య, వాళ్ళ వలన ఇలా చేయవలసి వచ్చింది సార్. తప్పే మాది. బాధపడకండి, ఇలాంటి కేసులు మాకు ఈ మధ్య చాలా ఎక్కువగా వస్తున్నాయి. విదేశంలో ఉద్యోగం ఇస్తామని మాయమాటలు చెప్పి మోసం చేస్తున్నారండి. చాలా మంది నమ్మి మోసపోతున్నారండి. మనం గుర్తు పెట్టుకోవాలి, ఇటువంటి మోసం చేసిన వాళ్ళు మోసగాళ్ళు. ఇలా నల్లధనం సంపాదించి ఇల్లు కట్టుకుంటామని ఆలోచిస్తే అది తప్పు. నల్లధనం సంపాదిస్తే ఖచ్చితంగా మేము ఆస్తులు ఫస్ట్ అటాచ్ చేస్తాం, తర్వాత సీజ్ చేస్తాం. తెలిసి కూడా ఆ ఉద్యోగాలు ఇప్పిస్తాననే వాళ్ళ వలన, ఆ చీటీలు వాళ్ళ వలన మోసపోయాం సార్. మీరే రక్షించండి, మాది తప్పే సార్. తప్పు చేయకండి, నేరం చేయకండి, మర్యాదగా బతకండి. పోలీస్ ఎప్పుడైనా ధర్మం న్యాయం కోసం ప్రయత్నం చేస్తారండి. ధర్మాన్ని కాపాడడం మా ధ్యేయం.